ఎవరైనా మాంసం తింటుంటే తక్షణమే ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. నేను ఈ రోజు నుంచి మాంసం తినను. ఎందుకు తినకూడదు మాంసము? ఎందుకు తినకూడదు అంటే మొదటి పాయింట్ ఏమిటంటే ఈ కడుపులో పెట్టాల్సిన పదార్థం కాదది. ఉదాహరణకి ఇప్పుడు ఈ మైకుని తింటామా మనం? ఎవరైనా తింటారు ఈ మైక్ని? ఎందుకు తిను? ఇది తినే మెటీరియల్ కాదు. అలాగే ఒక కోడి శరీరం అనేది, ఒక మేక శరీరం అనేది, ఒక గుడ్డు అనేది, ఒక చేప శరీరం అనేది ఈ కడుపులో పెట్టేది కాదు, నోట్లో పెట్టేది కాదు. మనిషి వేరే జీవులకి ఎక్సెప్షన్స్ ఉంది, వేరే వాటి నేచర్ని బట్టి ఉంది. కానీ మనిషి అనేవాడు ఎవడు కూడా మాంసం తినకూడదు. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, రెడ్డా, రాజా, చౌదరా, మాలా, మాదికి సంబంధమే లేదు. నువ్వు మాంసం తినకూడదు. ఇది ఫండమెంటల్ పాయింట్. తర్వాత మాంసం తింటే ఏమవుతుంది? ఆ జీవిని చంపేటప్పుడు ఎవడైతే దాన్ని చంపుతాడో, దాన్ని వండుతాడో, దాన్ని వడ్డిస్తాడో, దాన్ని తింటాడో, దాన్ని ఇదంతా చూస్తుంటాడు, వీళ్ళందరూ కూడా అది భాగస్వాములు అవుతున్నారు ఆ కర్మలో. మనకి అందరికీ సఫరింగ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సఫరింగ్? వాటి యొక్క ఏడుపులోంచి మనకి ఇదంతా వస్తుంది. సో ఈ సామూహికంగా కోట్లాది జంతువులను చంపడం వల్ల మనం ఆ సఫరింగ్ అంతటిని కూడా మళ్ళీ మనం తిరిగి అనిపిస్తున్నాం. రకరకాల రూపాల్లో, రోగాల రూపంలో, యాక్సిడెంట్ల రూపంలో, ప్రకృతి వైపరీత్యాల రూపంలో, ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకోవడం రూపంలో, చెట్టంత కొడుకు యాక్సిడెంట్లో పోవడం రూపంలో. సో ఈ దుఃఖం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ జంతు జాతి మీద ఈ సామూహికంగా మనం చేసే యొక్క దాడి మళ్ళీ తిరిగి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత సైన్స్ ఏం చెప్తుంది? అరే బాబు, నీ మానవ శరీరంలో అసలు మాంసానికి ఇదే లేదు, మాంసం పెట్టాల్సిన అవసరమే లేదు, నువ్వు చక్కగా ఎన్నో రకాలు ఉన్నాయి, తినొచ్చు. తర్వాత మాంసం ఎప్పుడు తినాలంటే మనకి ఏం ఆల్టర్నేటివ్ లేదనుకోండి. ఉదాహరణకి నాకు ఇప్పుడు ఏమీ లేదు ఆల్టర్నేటివ్, అప్పుడు నేను రాజుగారిని కూడా తినొచ్చు, నేను చచ్చిపోయేలా ఉంటే. ఓకే, కానీ నాకు ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు లక్షలాది వెరైటీస్ ఉన్నాయి మనకి. అప్పుడు అంటే ఆది మానవుడిగా ఉన్నాం అనుకోండి, అప్పుడు తినొచ్చు మాంసం. అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు మనకి. ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నీకు మాంసం ఎందుకు? అది పాయింట్. ఓకే, తర్వాత ఏ ఇంట్లో మాంసం ఉంటుందో ఆ ఇల్లు ఒక శ్మశానము. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటిలో మాంసం ఉంటుందో ఆ ఇంటికి శాంతి రాదు, ఆ ఒంటికి శాంతి రాదు. ఇంటికి శాంతి రాదు, ఆ ఒంటికి కూడా శాంతి రాదు. తర్వాత మన మహనీయులందరినీ గమనించండి. మహనీయుడు ఎవరు మాంసం తినలేదు. ఒక్కరిని చూపించండి ఎవరినైనా. మన యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, గౌతమ్ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, నిన్న మొన్నటి అబ్దుల్ కలాం గారి వరకు. అబ్దుల్ కలాం ముస్లింగా పుట్టాడు ఆయన, కానీ ఆయన శాకాహారిగా జీవించారు. అలాగే మన మహనీయులు అందరూ కూడా ఈ సబ్జెక్ట్ గురించి చెప్పారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి వేమన, వీరబ్రహ్మం గారు ఇద్దరు సుపరిచితులు. వారిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమిటంటే, నాతో పాటు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ నాతో పాటు. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు. అది పాయింట్. ఇది వేమన గారు 400 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్. చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్. చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్. చండాలుడు అంటే ఒక చెప్పులు కుట్టుకునే ఉద్యోగం చేసేవాడు, లేకపోతే డ్రైనేజ్ కడిగేవాడు చండాలుడు కాదు. ఎవరైతే మాంసం తింటాడో వాడు చండాలుడు, ఎవరైనా కానివ్వండి. అని నేను చెప్పట్లేదు, లేకపోతే రాజుగారు చెప్పట్లేదు, యోగి వేమన చెప్తున్నారు. ఆయన స్టేట్మెంట్ అది. తర్వాత మన యొక్క వీరబ్రహ్మం గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. చెప్పండి. పరశరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి విజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. అది అంటే ఇంకొక శరీరాన్ని నీ శరీరంగా భావిస్తే నువ్వు ఎట్లా హింస చేస్తావు? నీ చేయి నువ్వు ఎందుకు నరుకోవట్లేదు? నీకు నొప్పి వస్తుందో తెలుసు కాబట్టి. అదే భావన ఇంకొక శరీరం మీద ఉన్నప్పుడు నువ్వు హింసకి పాల్పడవు. అలాంటి వాడిని విజ్ఞుడు అంటారు అని వీరబ్రహ్మం గారు కూడా 400 సంవత్సరాల క్రితం చెప్పారు. కాబట్టి మనం ఇదంతా అర్థం చేసుకుని తక్షణమే, సార్ మీరు ఈ రోజు నుంచి వెజిటేరియన్గా మారతారా? గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ సార్కి.